కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఒక జ్ఞాపకము చేసుకో ప్రభువా, నన్ను విడిచిపెట్టవద్దు. ఓ లార్డ్, నాట్ లీవ్ మీ, నో forsake me, Lord, do not forget me. Oh Lord, I am praying unto you. Oh, answer my prayer. We have to pray in such a way like Hannah. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హన్నా శ్రమలో దేవుని వైపు చూచి ఉన్నది. రెండవదిగా గమనించినట్లయితే పట్టుదలతో దేవుని ప్రార్థించి ఉన్నది. పట్టుదల ఉంటే కానిది లేదు. దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే. మనకు మనసు ఉంటే మార్గం ఉంది. ఏ మనసు ఉండాలి? సాధించాలనే మనసు ఉండాలి. కష్టమైన, నిష్ఠూరమైన, బాధైన, హింసైన, కరువైన, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఐ హ్యావ్ టు రీచ్ మై గోల్. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అఫ్ కోర్స్ హన్నాకి ఇక్కడ పిల్లలు లేరు. గర్భఫలం అనే బహుమానం కోసం తను దేవుని సన్నిధిలో కాంక్షించింది, దేవుని సన్నిధిలో ఎదురు చూచింది, పట్టుదలతో వేడుకుంది. మరి ఇంకా ఎంతో మంది యవనస్తులు, ఉద్యోగం లేని వారు ఉన్నారు. ఎంతో మంది కుటుంబ వ్యవస్థల్లో మరి ఎన్నో రకాల సమస్యలతో పోరాడుచున్న వారు ఉన్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదని నిట్టూర్పులు విడిచేవారు ఉన్నారు. ఇంకా వివాహ సమయము మరి నాకు దాదాపు 30 సంవత్సరాలు నిండిపోతున్నాయి, ఏమాత్రం కూడా వివాహం అవ్వట్లేదని నిరుత్సాహంలో ఉన్న యవనస్తులు ఉన్నారు. Whatever your problem might be, when you seek unto the Lord, when you pray unto the Lord with much willpower, God will answer your prayers, and all your weep God will take away and it will turn unto the joy. Praise the Lord, hallelujah. సంతోషంతో, ఆనందంతో ప్రతి ఒక్క దుఃఖమును, ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచేవాడు మన ప్రభువైన యేసయ్య. మనము శ్రమలో దేవుని వైపు చూచేవారంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధి నుండి తొలగిపోక, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిని విడనాడక, సేవకుల మీద నిష్ఠూరము మరి నెపము మోపక ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు వారు పాటలతో మరి దేవుని రాత్రంతా స్తుతించినప్పుడు మరి ఆ ప్రార్థన వెళ్ళి ప్రభు వారి పాదపీఠమైన భూమిని కంపింప చేసి ఉన్నారు. పాదమును కదిపి ఉన్నారు ప్రభువారు. ఆ స్తుతుల ద్వారా, ఆ కీర్తనల ద్వారా ఆ భూమి, పాదపీఠమైన భూమి కంపింపబడినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరవబడని. మరి చెరసాల నాయకుడు నిద్ర నుండి మేల్కొని ఏమి జరుగుతుందని గమనించినప్పుడు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని దీపం వెలిగించి ఉన్నాడు. అంటే we need to remember prayer can do great and mysterious miracles. Impossible things are possible. We need to remember as a Christian and also we so-called believers, we have to remember that key verse that prayer can do everything and we can succeed only through earnest prayers. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొలకరి మన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డలారా, హన్నా శ్రమలో దేవుని వైపు చూచి ఉన్నది. రెండవదిగా పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నది. మూడవదిగా గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నది హన్నా. 1 Samuel chapter 1 verse 18 here we can see, ఆమె అతనితో నీ సేవకుడైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేచు నాటి నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక. దేవుని స్తోత్రం. And she said, let your servant find favor in your eyes. దేవుని స్తోత్రం. Then the woman went her way and ate, and her face was no longer sad. Praise the Lord, hallelujah. కృపనందునుగాక. She had a faith. She had full-fledged faith in her life. ఏమని? నేను దేవుని వల్ల కృపనందునుగాక. She got a confirmation through her prayer. She got a confirmation through her faith. దేవుని స్తోత్రం. దేవుని వల్ల నేను కృపనందుతాను అనే కన్ఫర్మేషన్ లకు వచ్చిన హన్నా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రతి బిడ్డ కూడా శ్రమలో దేవుని వైపు చూచే వారముగా ఉండాలి. అటు ఇటువైపు చూడక, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుల వల్ల సహాయము మనకు పరిపూర్ణముగా అందదు. మనము శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మోకాళ్ళ ప్రార్థన
ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువుగా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలు గమనించినట్లయితే మన జీవితాల్లో విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు. ఎస్, హోపింగ్ ఫర్ అన్సీన్ థింగ్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో అనుభవాలు, ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు మన కళ్ళతో మనం చూస్తున్నాం వ్యక్తిగతంగా. when you have a faith, when you have a earnest prayer life, when you have a weeping prayer life, definitely you will see miracles in your life. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పలకరివాన కార్యక్రమం వీక్షించిన ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మనం చూసినట్లయితే ఒక విశ్వాసి ఒకసారి ఒక కార్యము కొరకు ప్రార్థన చేయమని కోరుకున్నారు. కార్యం కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థించాము. దేవుని సన్నిధిలో ప్రభువారు మరి బయలుపరచని రీతిగా చెప్పాను. ఏమంటే తప్పనిసరిగా ప్రభువారు ఈ కార్యాన్ని పట్ల జరిగిస్తున్నారు. జస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటే ఆవిడ నమ్మలేదు. ఇంకెప్పుడు పాస్టర్ గారు, ఇంకెప్పుడు అంటే నేను అన్నాను, ఖచ్చితంగా దేవుడిని పట్ల జయాన్ని చూపిస్తున్నారు. హ్యావ్ ఫెయిత్ అండ్ ప్రే అంటు ద లార్డ్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్ చెప్పినప్పుడు తను నమ్మింది. తర్వాత ఫైనల్గా నమ్మినప్పుడు నిజంగా మీరు చెప్పినట్లే జరిగింది. ఎన్నో కార్యాలు ఆ విధంగా ప్రార్థన ద్వారా ప్రభువారు రిలీజ్ చేసిన వాక్కును విడుదల చేసినప్పుడు, ప్రభువారు దాన్ని స్థిరపరిచినప్పుడు ఎన్నో సాక్ష్యాలు మా జీవితాల్లో మేము వింటున్నాం. నిజంగా ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. నిన్న చేసిన అద్భుత కార్యము, ఈ రోజు జరిగిన అద్భుత కార్యము, రేపు చూడపోతున్న అద్భుత కార్యాలు అన్ని కూడా చేయించిన వారు ఒక్కరే. Yesterday, today, forever. God Almighty is the same. So our life also must be same spiritual life at all the time. మనము కష్టం వచ్చినప్పుడు ఒక స్పిరిచువల్ లైఫ్, బాగా ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరుగుతున్నప్పుడు మరొక స్పిరిచువల్ లైఫ్. ఆ విధంగా మనం విశ్వాసం అనేది కింద మీద పడుతూ ఉండకూడదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉంటామో, విశ్వాసంలో వేరుపారిన అనుభవంలో కొనసాగుతామో, శ్రమలో దేవుని వైపు తప్ప వేరే ఆప్షన్ లేకుండా, వేరే మార్గము లేకుండా, వేరే దిక్కు లేకుండా దేవాన్ని మా దిక్కు అని ప్రార్థిస్తాము, ఖచ్చితంగా దానికి జవాబు చూస్తాము. హేనా తన జీవితంలో దేవుని మందిరమును విడిచిపెట్టగా యాజకుడైన ఏలీ యొక్క షిలోహు మందిరములో ఎంతో ప్రార్థిస్తూ, మరి ఎంతో కన్నీరు కారుస్తూ, మనోవ్యాకులత కలిగి, మనోవిచారము కలిగి ప్రార్థించిన అనుభవం ద్వారా విశ్వాసముతో పలికిన మాట ఏంటంటే, యెహోవా వలన కృపను కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా.